అండ్ వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. పిక్ చూడగానే అర్థమైపోయినట్టుంది. మ్యాంగో పికిల్ పక్కా కొలతలతో ఎలా పెట్టాలో మీకు వీడియో మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మ్యాంగోస్ని మంచిగా కడిగి ముక్కలు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మెంతులను వేయించుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తుంది వీడియోలో పిండి ఉప్పు అండి. ఇది సిద్దిపేటలో పిండి ఉప్పు దొరుకుతుంది. మనం రెగ్యులర్గా కూరల్లో వేసే ఉప్పు కాకుండా ఈ పికిల్స్లో మేము పిండి ఉప్పే వాడతాము. దాన్ని జల్లెడ పట్టి మరీ వాడతాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మనం ఒక గిన్నె పెట్టి కేజీ కారం పొడికి 2 కిలోల ఉప్పు, 2 కిలోల ఆయిల్, 2 కిలోల జింజర్ గార్లిక్ పేస్ట్ పడుతుందండి. పక్క కొలతలు. మనం ఆయిల్ని హీట్ చేసుకున్నాక జీలకర్ర ఒక పోసుకి 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో ఆవాలు పడతాయి. ఇది కేజీ కారం పొడికి. కేజీ కారం పొడికి 2 కిలోల ఉప్పు, 2 కిలోల ఆయిల్, 2 కిలోల జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కిలో ఆవాలు జీలకర్ర మీకు పోసుకు పడతాయి. సో మేము ఇప్పుడు గిన్నెలో కారం పొడి వేసాము కేజీ. తర్వాత 2 కిలోల ఉప్పు వేసాము. వేసి బాగా దానికి ఉప్పు కారం పట్టేలాగా కలపాలి. తర్వాత ఒక 2 స్పూన్ల మెంతి పొడి, తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాల పొడి. మేము కొంచెం ఎక్కువనే తీసుకున్నామండి, 2 స్పూన్లు కాదు. మీరు కొంచెం బాగా స్పైసీగా తినే వాళ్ళు ఉంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ స్పైసీ తినని వాళ్ళు కొంచెం కూడా వేసుకోవచ్చు. మేము అది 2 స్పూన్లు కాదు, చాలానే వేసాము. ఇది మంచిగా ఉప్పు కారం బాగా కలుపుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 కిలోల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. ఇందులో కొంచెం వేసి 1/4 కిలో అంతా పోపులో వేసాము. పోపులో కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని. 1 స్పూన్ పసుపు, ఎక్కువగా వేసుకోవద్దండి పసుపు, 1 స్పూన్ సరిపోతుంది. సో ఇదంతా కారం పొడికి పట్టేలాగా వేసుకొని మనం పోపులో ఇప్పుడు వేసాం కదా, జీలకర్ర ఆవాలు అవన్నీ వేసాం కదా, అది బాగా చల్లారిన తర్వాతనే ఈ కారం పొడిలో ఈ పోసు వేసుకోవాలి. ఆయిల్ మొత్తం చూస్తున్నారు కదా వీడియోలో మీరు. ఇది ఇంట్లోనే సింపుల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా భయపడకుండా ఈజీగా పెట్టుకునే ప్రాసెస్ అండి. పక్కా కొలతలతోనే చెప్తున్నాను మీకు. మనం కిరాణం షాప్లో వెళ్ళి పక్కా కొలతలో తెచ్చుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు కేజీ కారం పొడికి 5 కిలోల ముక్కలండి. ఇవి మార్కెట్లో మనకు ఈ సైజులో కొట్టిస్తారు. చాలా బాగా వాళ్ళు బాగానే కొట్టిస్తారు. ఒక కాయకి 5 రూపాయలు 4 రూపాయలు తీసుకున్నారు కొట్టడానికి. మనం ఇంట్లో కట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, మామిడికాయ పికిల్ రెడీ అయిపోయినట్టే. బాగా కలిపేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇది 3 డేస్ తర్వాత మంచిగా ఈ గిన్నెలోనే పెట్టుకొని 3 డేస్ తర్వాత కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పైకి పేరుకుంటుంది. అంతే కదా, చూసేశారు కదా. కేజీ కారం పొడికి 2 కిలోల ఉప్పు, 2 కిలోల ఆయిల్, 2 కిలోల జింజర్ గార్లిక్ పేస్ట్, పోసుకి 1/4 కిలో జీలకర్ర, 1/4 కిలో ఆవాలు. కొందరు చిలక ముక్కిత్తులు కూడా వేస్తారండి, మేము అవి కూడా వేసాము. ఆప్షనల్. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. సో అంతే అండి, సింపుల్, రెడీ అయిపోయినట్టే. ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ కదా, అర్థమైపోయినట్టేనా అంతా. పికిల్ రెడీ అయిపోయింది. మరి పికిల్ అంతా అయిపోయాక గిన్నెలో ఇలా అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ముద్ద తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ట్రై చేస్తారా? ఇలా అన్నం కలిపేసుకొని మిగిలిన దాంతో ఇలా ఒక్కొక్క బుక్క అందరం కలిసి తింటే బాగుంటుంది కదా. మా ఇంట్లో వాళ్ళైతే పిల్లలు ఇలా రెడీ ఉన్నారండి. పికిల్ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు తినాలి ఈ ముద్ద అని. పిల్లలు పెద్దలు అంతా రెడీ ఉన్నారు. ఈ పికిల్ ప్రాసెస్ అంతా మా మమ్మీ వాళ్ళ అన్న భార్య వదిన, అంటే మాకు మేనత్త, ఇదంతా పికిల్ మా ఇంట్లో వచ్చి తను మొత్తం కలిపి ఇలా బుక్కలు ముద్దలు పెట్టిందండి మాకు. పాతకాలం అమ్మమ్మ రోజులు గుర్తుకొచ్చాయి మాకైతే. మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇలా వచ్చి పెడుతుండేది. ఇప్పుడు అమ్మమ్మ లేదు, అమ్మమ్మ వాళ్ళ కోడలు వచ్చి ఇప్పుడు మాకు ఇలా పికిల్ ప్రాసెస్ అంతా పెడుతుంది. మా అందరికీ ఒక తలా ముద్ద కలిపి పెడుతుంది. పాతకాలం రోజులు చాలా గుర్తొచ్చాయి. చాలా ఎమోషనల్గా హ్యాపీగా మేము చాలా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ అత్త, చాలా బాగుంది. మీరు చాలా ఈజీ ప్రాసెస్లో పెట్టారు. మాకు అంటే ఎవరికి తెలియని వాళ్ళకు కూడా ఇది మాకు ఈజీ అనిపించేలా మాకు ప్రాసెస్ చెప్పేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అత్త. మాకైతే లాస్ట్కు కలిపి ముద్దలు కూడా తినిపించేసింది. పిల్లలకు చేతిలో పెట్టింది, మాకైతే కలిపి ముద్దలు కూడా పెట్టింది. చాలా 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 బాగుందండి. ఎమ్మీగా ఉంది టేస్ట్.
మీరైతే అసలు ఇలా చేసి నాకు కమెంట్ పెట్టండి ఎంత బాగుందో. ఇలా గిన్నెలో అన్నం కలుపుకొని కూడా తిని చూడండి ఎంత బాగుంటుందో. యమ్మీగా ఉంటుంది. మా అత్తయ్య అండి, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య భార్య. మాకు ప్రతి ఇయర్ పికిల్స్ పెట్టుకోవడానికి ఖచ్చితంగా అత్తయ్యని పిలుచుకొని మా మమ్మీ పికిల్స్ పెడుతుంది. ఇప్పుడైతే నాకు ముద్ద కూడా పెడుతుంది. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.